కానీ నిజంగా అంటే ఎందుకు ఆయన మీద ఈ బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే మరి ఏమన్నా దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు అంటే ఎందుకంటే అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అంటే వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉండొచ్చు. ఆయనతో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, తద్వారా వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరలేదు. అంతెందుకయ్యా, ఇప్పుడు నేను ఒకళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడాను అని అనుకొని అబ్బా గురువు గారు మీరు నిజంగా దేవుడు అన్నారు కామెంట్స్లో. నేను పుష్ప సినిమా గురించి చెప్పిన తర్వాత పచ్చి బూతులు తిట్టారు. ఇలానే గరికపాటి గారికి కూడా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? నచ్చినవాడు పొగుడుతాడు, నచ్చినవాడు రాళ్ళేస్తాడు. ఆయన పరిస్థితే అంతే. ఇప్పుడు ఆయన ఇంకొకళ్ళతో వెళ్ళి ఆ రకమైన విధానంలో ఉండగా ఎవడన్నా చూశాడా? ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇది పాయింట్. ఎవడన్నా చూశాడా? ఆయన ఆ విధంగా ఉండడాన్ని చూశారా? చెప్పండి. మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టు ఉంటుంది, దగ్గరికి వెళితే ఉంటుందా? ఎంత దూరం వెళ్ళా అంతేగా, ఇది కూడా అంతే. కానీ ఇది ఒక పై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, ఒక మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళని ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకు జరగవు నాన్న? దీని వెనక కూడా రాజకీయ కోణం ఏదో ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి విధానంలో ఈయన చచ్చినా ఎవరిని నాకు ఇది సాయం చేయి, నాకు అది చెయ్యి అని అడిగే మనిషి కాదు గరికపాటి. ఇప్పుడు ఈయన తలుచుకుంటే నా మీద ఈ రకమైన ఇది వస్తున్నాయి, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని అడగచ్చుగా. అవును, మీరు దీని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టండి అని అడగచ్చుగా గరికపాటి గారు. ఎందుకు అడగలా? అంటే అక్కడ ఉన్నట్ట. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఉన్న పలంగా తెర మీదకి అంశం ఎందుకు వచ్చింది? ఏమీ లేదు, ఎందుకు ఇంత సడన్ గా ఒక గరికపాటి గారు లాంటి వ్యక్తి మీద ఇంత అభాండాలు వేసే కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అనేదే కదా ఇక్కడ పాయింట్. ఆస్తి తగాదాలు అమ్మా నాన్న నుంచి పిల్లల్నే దూరం చేస్తున్నాయి. అది ఈ మాత్రం జరగదా? చెప్పలేం. ఆస్తి తగాదాలు అమ్మా నాన్నల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్నాయి, భార్యాభర్తల్ని వేరు చేస్తున్నాయి, అన్నదమ్ముల్ని వేరు చేస్తున్నాయి, అక్క చెల్లెళ్ళని వేరు చేస్తున్నాయి, అందరినీ దుర్మార్గులుగా చూపిస్తున్నాయి. ఈ ఆస్తులు తెంచవతల పారేస్తున్నాయి బంధాల్ని. అవునా? ఇది కూడా అలాంటిదేనేమో. ఇప్పుడు ఏదో సంథింగ్ కొన్ని మాటలు వచ్చే విన్నాను. ఎవడు చూశాడయ్యా గరికపాటి వాళ్ళ వదినతో అలా ఉండడం? ఎవడన్నా ఉందా? లెట్ మీ బ్రింగ్ ద ప్రూఫ్. వీడియో చూపించండి పోనీ. బ్రింగ్ ద ప్రూఫ్. తప్పు నాన్న, ఏదో బట్ట కలిసి మీద ప్రాపగండా చేయాలా, ఇమేజ్ డ్యామేజ్ చేయాలా? అదే ఈ లాస్ట్ అన్నావే, బహుశా అదే ప్రధాన అంశం అయి ఉంటుంది. లేకపోతే కూతురు వయసు కూడా ఉందో లేదో, ఆ పిల్ల అది కూడా నా బిడ్డే, ఆ అమ్మాయి ఆ యూట్యూబ్ ఛానల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటి? నా కన్నదా, పెంచిందా, ఏం చేసిందని, ఈమెకి ఏం తెలుసని? ఈమె చూడండి ఇలా చెప్తే మీ దగ్గర దరిద్రం ఉండదు, ఈ రకంగా ఉంటే అది ఉండదు. మరి అందరూ అదే చెయ్యాలిగా, గుళ్ళు మానేసి. నీ మాట ఎవడు వింటున్నాడు? నువ్వు చెప్పినట్టు చేస్తే ఎవడికి కలిసి వచ్చింది? అది కూడా పాయింట్. నీ గురువింద కింద తాని ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోదు కాబట్టి ప్రపంచం అంతా నల్లగా కనబడుతుందేమో దానికి అని అంటారు. పచ్చకామెర్ల వాడికి లోకం కనబడ్డట్టు. ఆ బిడ్డ కూడా, తల్లి కూడా ఎదుటి మనిషిని అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా అంతటి వ్యక్తిగతమైన వివాదాలకి తీసుకురాకూడదు. వ్యక్తిగతమైన జీవితాన్ని బయట పెట్టడం తప్పు, అధర్మం. నువ్వు ఇన్ని నీతులు చెప్తున్నావు, మరి వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించి నీ అసలు బయటికే రాకూడదుగా, నీ మొహమే చూపకూడదుగా. అవునా? వాస్తవం. మరి అలా ఎందుకు జరగట్లా? నువ్వు చెప్పినవి చేస్తే ఏమీ అయితే అవ్వట్లేదని నీ కామెంట్స్ లోనే పెడుతున్నారు. ఆచారాలను మంట కలిపేసి ఇలాంటివన్నీ చేసుకోవాలి. అదే నాన్న చెప్పడానికే శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు. నేను అది కూడా అంటా. కొంతమంది శ్రీరంగనీతులు ఇక మీరు అర్థం చేసుకోండి అంటారు. నేను నిస్సిగ్గుగా చెప్తున్నా, శ్రీరంగనీతులు చెప్పేవాడు దూరేది దొమ్మర గుడిసెలే, ఖచ్చితంగా చెప్తా. మళ్ళీ దొమ్మర అన్నారని మళ్ళీ మీ మీద కాంట్రవర్షియల్ రాస్తారు. దాని మీద తప్పే ఉంది నాన్న, రాయమను. ఇప్పుడు నేను ఒక మాట అంట, గరికపాటిని తప్పు పడుతున్నారు కదా. మరి ఒక తన ఒళ్ళమ్ముకునే వేశ్య తన శరీరాన్ని పుండుగా మార్చి, పుండుగా మారిపోయినా వచ్చే సంపాదనతో తన బిడ్డలకి అన్నం పెడుతోంది. దానికి ఉంటుంది నాన్న స్వర్గప్రాప్తి. నీచం చేసే మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు, కానీ దానికి ఉంటుంది. ఎందుకని?
ఇప్పుడు నేనున్నాను, అబ్బా నాకు ఒక మంచి అందమైన అమ్మాయి కనబడింది అనుకో, వేదవది కోతి బుద్ధి అబ్బాయి ఎంత బాగుంది అనొచ్చా? అనకూడదు, యాక్చువల్గా అనకూడదు. కానీ వేదవది కోతి బుద్ధి నాన్న, అబ్బో భలే ఉందిగా అంటాం. ఎవడైనా అంతే. నేను మొండి వేదవని కాబట్టి బయటికని ఆలోచనలు ఎన్నో, మనసులు ఎన్నో. కాబట్టి నాన్న ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి వాళ్ళని కూడా నేను అమ్మ అనే పిలుస్తా, వాళ్ళని కూడా అమ్మ అనే పిలుస్తా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళని కూడా ఎరా నాన్న తల్లి బాగున్నావా అమ్మా అంట. నాకు ఇచ్చిన సర్టిఫికేట్ అయితే తెలుసా, నీ జన్మ చరితార్థమయ్యా, ఒళ్ళమ్ముకునే మమ్మల్ని కూడా నువ్వు అమ్మ అన్నావంటే నువ్వు అమ్మింది ఒళ్ళేగా, అమ్మతనాన్ని కాదుగా. దట్ ఈస్ వాట్ ఐ సే. కోపం వస్తే రావచ్చు గాక. ఇప్పుడు కనిపించి చేసేవాళ్ళు కొంతమంది, కనిపించకుండా చేసేవాళ్ళు కొంతమంది, రండి చూడండి అని చేసేవాళ్ళు కొంతమంది. ఎవడు తక్కువ? వాళ్ళు 10కి పరక్కి పాపం ఆరాట పడతారు, ఇక్కడ వేలు లక్షలు కొల్లగొట్టుకుంటారు. ఇది సొసైటీ.